శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాన్ సీతా శాంతి సమాయుక్త ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ, మనం 13వ అధ్యాయం భగవద్గీతలో ముఖ్యమైనటువంటి సబ్జెక్టు ఏంటంటే, మొత్తం భగవద్గీతలోనే 13వ అధ్యాయం చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే ఈ 13వ అధ్యాయం డైరెక్ట్గా బ్రహ్మ విద్య అంటే ఉపనిషత్తుల యొక్క ఆ జ్ఞానం ఏదైతే ఉందో డైరెక్ట్గా ఉపనిషత్తుల నుండి తీసుకొని భగవాన్ శ్రీకృష్ణ ఉపదేశించడం జరిగింది అర్జునునికి. ఇప్పుడు ఇది లాస్ట్ పోర్షన్, అంటే ఇక చివరి భాగం. ఏంట భాగం అంటే, ఎవరైతే ఈ విధమైనటువంటి వివేకముతో సాధన చేసి, ఏంటి సాధన అంటే క్షేత్రము క్షేత్రజ్ఞ ఈ రెండింటి యొక్క మధ్య ఉన్నటువంటి ఆ తేడా, ఆ భేదం గుర్తించాలి. అదేవిధంగా ఈ ప్రకృతికి అంటే మూల ప్రకృతి, త్రిగుణాత్మకమైనటువంటి ప్రకృతి, ప్రకృతి నుండి వచ్చినటువంటి కార్యములు అంటే మూల ప్రకృతి నుండి వచ్చినటువంటి సూక్ష్మ స్థూల పంచభూతములు కానీ, యావత్తు శరీరాలు, సూక్ష్మ స్థూల శరీరాలుగా ఉన్న ప్రాణులు, ఇవన్నీ కూడా మూల ప్రకృతి యొక్క కార్యములు అంటారు. అంటే మూల ప్రకృతికి, ప్రకృతి యొక్క కార్యములకు స్వతంత్రంగా ఉనికి లేదు. మరి మూల ప్రకృతికి, వాటి కార్యములకు ఉనికి ఎవరు? కేవలము క్షేత్రజ్ఞ లేదా పురుష. ఆ శుద్ధత చైతన్య పురుష, అది సత్యము. దాని నుండి ఉనికి అప్పు తీసుకుంటుంది ఎవరు? ప్రకృతి. అందుకే ఈ శరీరం, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి వీటంతటికీ స్వతంత్రంగా ఉనికి లేదు. బల్బు, ఫిలమెంటు బల్బు, వాటికి స్వతంత్రంగా వెలిగే శక్తి లేదు. ఆ వెనక సూక్ష్మంగా ఉన్నటువంటి శక్తి, ఆ ఎలక్ట్రిసిటీ, కరెంటు, దాని వలనే బల్బుకి ఉనికి వస్తుంది, ప్రకాశించే ఆ సామర్థ్యం వస్తుంది. ఈ విధంగా ఎవరైతే తెలుసుకుంటారో వారు సర్వత్ర సమదర్శనం చూస్తారు. ఎందుకు? వారు ప్రకృతిలో వికారాలు, మార్పులు జరుగుతున్న కార్యాలను విడిచిపెట్టి తన అధిష్టానంగా ఉన్న ఉనికిని మాత్రమే దర్శిస్తారు. అన్ని ప్రాణుల యందు, అన్ని వస్తువుల యందు. కాబట్టి దానిని సర్వత్ర సమదర్శనం. సర్వత్ర అంటే అన్ని వస్తువుల యందు, అన్ని కాలముల యందు, అన్ని దేశముల యందు సమదర్శనం అంటారు. ఈ విధంగా మనము సమదర్శనం చూసాము.
అదేవిధంగా శాశ్వతమైనటువంటి నిత్యమైనటువంటి ఆత్మ చైతన్యం అమృతత్వం గురించి చూసాము. తరువాత ఈ క్రియలు చేష్టలు కర్మలన్నీ ప్రకృతి యందే జరుగుతున్నాయి తప్ప పురుష అంటే క్షేత్రజ్ఞకు సంబంధము లేదు. కాబట్టి అది కూడా మనము చూసాం. ఇప్పుడు ఏం చేశాము? ప్రకృతి ఏవచ కర్మాని క్రియమానాని సర్వశః అంటే ప్రకృతి ఏవ అంటే ప్రకృతి మాత్రమే సకల కర్మలు ఈ క్రియలన్నిటికీ బాధ్యత వహిస్తున్నది. ఎందుకు? ఇవి జరుగుతున్నవి ప్రకృతిలోనే. ఈ సత్యాన్ని యహ పశ్యతి ఎవరైతే దర్శిస్తారో తథ ఆ విధంగా ఆత్మానం అకర్తారం అంటే నిజానికి ఆత్మ ఏమి చేయదు. ఆత్మ సమక్షములో ప్రకృతి ద్వారా జరుగుతున్నది. ఆత్మ సమక్షంలో ప్రకృతి ద్వారా జరుగుతున్నది. మనకి ఎలా అంటే మన దేశానికి రాష్ట్రపతి ఉంటారు. రాష్ట్రపతి ఏమీ నిజానికి చెయ్యరు. వారి సమక్షంలో ప్రధానమంత్రి అన్నీ చేస్తుంటారు దేశానికి. కానీ వారికంటే హెడ్ ఎవరు? రాష్ట్రపతియే. రాష్ట్రపతి ప్రెసిడెంట్ సమక్షంలో ప్రధానమంత్రి ఎలాగైతే అన్ని చేస్తారో, ఈ మధ్య కాలంలో పాకిస్తాన్తో యుద్ధం చేయడానికి ముఖ్య కారణం ఎవరు? ప్రధానమంత్రి చేయిస్తారా? రాష్ట్రపతియా? ప్రధానమంత్రియే. కానీ రాష్ట్రపతి సమక్షంలో రాష్ట్రపతి ఆమోదముతో నిర్ణయించేది ప్రధానమంత్రియే. ఆ విధంగా సకల కర్మలు క్రియలన్నీ కూడా ప్రకృతితోనే జరుగుతుంటాయి. అందుకే గుణేషు వర్తంతే. ప్రకృతి గుణములు వస్తువుకి వస్తువు మధ్య, ప్రాణికి మధ్య ఉన్నటువంటి ప్రకృతి యావత్ సృష్టి అంతా ప్రకృతి పురుష కలయికే. కాబట్టి పురుష స్వతంత్రంగా ఏమీ చెయ్యదు. పురుష ఉనికిని అందిస్తుంది. ఎవరికి? స్వతంత్రంగా ఉనికి లేని ప్రకృతికి. ఇది సత్యం. అందువలన ఈ విధంగా ఎవరైతే ఆత్మ చైతన్యంగా తనకు తాను అకర్తగా ఎవరైతే తెలుసుకుంటారో, ఈ విధంగా వారే నిజమైనటువంటి సత్యాన్ని దర్శించిన వారవుతారు. సహ ఏవ పశ్యతి. వాళ్ళే దర్శించారంటే ఇక్కడ నేత్రములతో చూడడం కాదు, జ్ఞాన నేత్రము, ఆజ్ఞ చక్రం అని చెప్పాము. ఆజ్ఞ చక్రం అంటే ఏంటి? ఆసమంతాత్ అంటే సంపూర్ణ జ్ఞానంకి ఆజ్ఞ అంటారు. మళ్ళీ అజ్ఞ అన్నారనుకోండి పొరపాటు అవుతుంది. అజ్ఞ అంటే అజ్ఞానం. ఆజ్ఞ చక్రం. ఆకాశ చూడండి, ఆకాశ కాదు, ఆకాశ. ఆ సమంతాత్ కాశతే ప్రకాశతే అంటే ఆకాశం అన్న పరమాత్మని అర్థం. కాబట్టి ఈ విధంగా ఆజ్ఞ అంటే జ్ఞాన నేత్రం ద్వారా తెలుసుకోవాలి. యదా భూత పృథగ్భావం ఏకస్థమనుపశ్యతి తత ఏవ చ విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా
యదా భూత పృథక్ భావం ఏకస్థమనుపశ్యతి. యదా భూతపృథగ్భావం ఏకస్థమనుపశ్యతి. యదా భూతపృథగ్భావం ఏకస్థమనుపశ్యతి. తత ఏవ చ విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా. తత ఏవ చ విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా. తత ఏవ చ విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా. అయితే మనము 28 శ్లోకము నుండి మనము ఆ యొక్క ఈ జ్ఞానం యొక్క ఫలం అంటే జ్ఞాని ఏ విధమైన ప్రయోజనం పొందుతారని చెప్పాం. 28వ శ్లోకంలో మనం ఏం చెప్పాము? సర్వత్ర సమదర్శనం సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం అని చెప్పాం. 29లో మనం ఏం చెప్పామంటే యాతి అమృతత్వం పరాం గతిం యాతి. అందువలన ఆయనకి ఎవరిని చంపబడదు. నాయం హంతి నా అన్యతే వినశ్యత్స అవినశ్యంతం నహి వినశ్యత్ ఆత్మన ఆత్మానం. అంటే అమృతత్వాన్ని పొందుతారు నాశనం లేని. 30లో ఏం చెప్పాము? మొత్తం పూర్తిగా కర్తృత్వం అంటే కర్తృత్వం లేదు ఆత్మకి. అంటే ఆత్మ స్వయంగా ఏమీ చెయ్యలేదు. ఆత్మ యొక్క సహాయంతో ఆత్మ సమక్షంలో ప్రకృతి చేస్తుంది కాబట్టి ఆత్మ అకర్తగా తెలుసు. ఒక్కసారి మీరు అకర్తగా మారిపోయి చూడండి భావనలో, మీరు మొత్తం ఫ్రీడమ్, స్వేచ్ఛ, స్వాతంత్ర్యం. దేనికి అకర్త, యు ఆర్ నాట్ రెస్పాన్సిబుల్ పర్సన్. అకర్త ఆత్మ. ఇప్పుడు మనమేం చూడబోతున్నామంటే ఇది చాలా అద్భుతమైనటువంటి శ్లోకం. అంటే ఆ అనంతమైనటువంటి వ్యాపకమైనటువంటి బ్రహ్మతత్వాన్ని ఇక్కడ చెప్తున్నారు. బ్రహ్మ, ఇక్కడ బ్రహ్మ సంపద్యతే చూడండి. బ్రహ్మ 2వ లైన్లో బ్రహ్మ సంపద్యతే అంటే బ్రహ్మతత్వాన్ని పొందుతారు. ఏంట బ్రహ్మ అంటే బృహత్తమత్వాత్ బ్రహ్మ. బృహత్తమత్వాత్ అంటే బృహత్ అంటే పెద్దది, తమహ అంటే ఇంకా అన్నిటికంటే పెద్దది. అంటే బ్రహ్మ కంటే పెద్దదంటూ ఇంకేమీ ఉండదు. ద బిగ్ అంటారు ఇంగ్లీష్లో, ద బిగ్. అందువలన ఇది ఎంత వేదాంత ఉపనిషత్తుల శ్లోకం అనమాట. ఈ యొక్క శ్లోకంలో మొత్తము మనకి బ్రహ్మ విద్య, ఆత్మ విద్య అంతా కూడా మనకి చెప్పొచ్చు. ఒకే ఒక శ్లోకం, ఇంక వేరే శ్లోకాలు కూడా అక్కర్లేదు. అయితే దీనికి ఏంటంటే ముఖ్యంగా బ్రహ్మకి అత్యంత ఉపమానంగా చెప్పేది ఏంటంటే ఋషులు, యోగులు ఆకాశము అంటారు. ఎందుకంటే ఆకాశం అనేది మీకు ఒక విషయం తెలియాలి. ఆకాశంకి రూపం ఉండదు, ఆకాశంకి రుచి ఉండదు, ఆకాశంకి వాసన ఉండదు, ఆకాశమునకు స్పర్శ ఉండదు. నిజానికి ఆకాశం మనము అనుమానం ద్వారా చెప్పాలి తప్ప ఆకాశం ఇంద్రియములకు అందదు. కాబట్టి ఇక్కడ మనము ఒక 4 గోడల గది కట్టామనుకోండి. అంటే 4 గోడలు లేపక ముందు అక్కడ ఏమున్నది? ఖాళీ ప్రదేశం, ఆకాశం. కానీ ఆకాశం ఉన్నట్లు మనకి తెలియదు. కానీ ఒక్కసారిగా మీరు 4 గోడలు లేపారనుకోండి, 4 గోడలు లేపారనుకోండి చుట్టూ, ఏమవుతుంది? మాకు స్పేస్ ఉన్నది. చూసారా? 4 గోడలు ఒక్కసారి మీరు లేపేసరికి మధ్యలో ఉన్న ఆకాశాన్ని మీరు గుర్తించగలిగారు. ఇప్పుడు చెప్పండి, ఆ ఒక్క గది అంటే ఒక అపార్ట్మెంట్ లేపామనుకుందాం. అంటే ఒక గదిలోనే ఆ ఖాళీ స్థలం ఉందా? అన్ని గదుల్లో కూడా ఉందా? అన్ని గదుల్లో కూడా
ఆ ఖాళీ ఆకాశం ఉన్నది. ఇప్పుడు చెప్పండి, ఆకాశం అనేక గదుల్లో ఉన్న అనేక ఆకారాలు, ఎందుకంటే ఒకరు చతుర్భుజ ఆకారము, ఒకరు చతురస్రం ఆకారము, ఒకరు వృత్తంగా, ఒకరు పిరమిడ్గా కడతాం మనం గదులు. ఎన్ని ఆకారాల్లో ఉన్నా ఆకాశం అనేది ఎప్పటికీ మారదు, ఒక్కటి ఏకము. కానీ అక్కడ ఉన్న గదులేంటి? అనేకము. ఇప్పుడు చూడండి, గదులు అనేకము, వాటి ఆకారాలు అనేకము, కానీ ఆకాశం ఎప్పుడు ఏకమే. అదేవిధంగా ఆకాశం లోపలికి కేవలము గదుల్లోనే ఆకాశం ఉందా? బయట కూడా ఉందా? బయట ఉంది. అంటే ఆకాశము లోపల బయట రెండిట్లో ఉన్నది. రెండిట్లో ఉండడమే కాదు, మనం ఒక్కసారి బుద్ధి పెట్టి ఆలోచిస్తే ఆకాశం బయట లోపల కాదు, ఆకాశము లోపలే గదులు ఉన్నాయి. అవునా కాదా? ఆకాశము లోపలే గదులన్నీ ఆకాశంలోనే ఉన్నాయి. ఇది మీరు తెలుసుకుంటే మీరు ఎంత జ్ఞానం యొక్క నిష్ఠలోకి వెళ్ళారు చూడండి. అంటే ఎంతమంది మనం ఏమనుకుంటున్నాము? ఆకాశము మా గదిలో ఉంది. ఆకాశం గది లోపలే కాదు, మా గది అన్ని గదుల్లో కూడా ఆకాశం ఉన్నది. అన్ని గది లోపల ఆకాశమే కాదు, బయట కూడా ఆకాశం ఉన్నది. ఈ ఆకాశం ఖాళీ అనేది లోపల బయట మాత్రమే కాదు, వాస్తవానికి గదులన్నీ ఆకాశం లోపల ఉన్నాయి. ఇది తెలియాలి చివరికి. ఇప్పుడు చెప్పండి, ఆకాశం అనేది లోపల బయట అనేది లేకుండా ఆకాశంలో గదులన్నీ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు గదులు కట్టక ముందు ఆకాశమే ఉంది, గదులు కట్టినప్పుడు ఆకాశమే ఉంది. సపోజ్ అది మీరు అక్రమ కట్టడం అని మన హైడ్రా వాళ్ళకు తెలిసింది అనుకోండి, వాళ్ళు బుల్డోజర్తో వస్తారు. బుల్డోజర్తో వచ్చి కూల్చివేశారనుకోండి, ఆకాశం ఏమైనా కూలిపోతుందా? ఏమీ కూలిపోదు. అందువలన ఈ ఆకాశం అనేది ఇల్లుకి అంటే గదులుగా ఉండడానికి స్థితి కారణం. అందువలన ఆకాశం అనేది స్థితి కారణమే కాదు, ఆ గదులు కట్టడానికి కావలసినటువంటి సృష్టి ఉండడము స్థితి. అంటే ఆకాశమే సృష్టి స్థితి కారణము. ఈ విధంగా మనం తెలుసుకోవాలి. అంటే అందుకే మనకి ఉపనిషత్తులు ఏం చెప్పాయంటే ఆకాశాద్వాయు, ఆకాశము నుండి వాయు ప్రకటమైంది. ఆకాశం నుండి ఎలా ప్రకటమైంది అంటే ఆకాశము కూడా పరమాత్మ ఆత్మ నుండి, తస్మాద్వా ఏ తస్మాత్ ఆత్మనః అంటే ఆత్మ నుండి ఆకాశ సంభూత, ఆకాశం పుట్టింది చెప్పారు. అంటే పరమాత్మ నుండి ఆకాశం ఎలా పుట్టింది స్వామి అంటే పరమాత్మ నుండి 3 గుణములు కలిగిన ఆ మాయాశక్తి ద్వారా సూక్ష్మ ఆకాశం ప్రకటమైనది. ఆ పరమాత్మ ద్వారా ఆ మాయాశక్తి ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ ఇవి మొత్తం సృష్టి వచ్చింది. కాబట్టి ఇక్కడ మనం ఏం చెప్తాము? ఏదైతే సృష్టి స్థితికి కారణమో అదే లయం కూడా కారణమవుతుంది. అంటే ఆకాశం యందు సృష్టి స్థితి లయ జరుగుతుంది. ఈ విధంగా ఒక గదిలో ఆకాశం ఉంది అంటే ఒక గది, మీరు ఒక్క గదికి 4 గోడలు లేపి ఆకాశం ఉంది అని మొదలుపెట్టి ఆకాశములోని అన్ని గదులు ఉన్నాయి, అదేవిధంగా ఆకాశమే అన్నింటికి సృష్టి స్థితి లయకు కారణము అని తెలుసుకున్నాం అనుకోండి, దీనిని బ్రహ్మ విద్య అంటే. ఇక్కడ ఆకాశం బదులుగా
మీ చైతన్య చిదానంద రూప శివ ఆత్మగా మీరు దర్శించగలిగితే, అందుకే ఉదాహరణలు మీరు పట్టుకోవాలి. మీరు ఉదాహరణలు మరి వెనక వెళ్ళిపోకూడదు. ఉదాహరణ గమనించాలి. దాన్ని సూక్ష్మ దృష్టి కలిగిన వివేకవంతులు అంటారు. మీకు సూక్ష్మ దృష్టి ఉండాలి, స్థూల బుద్ధి కాదు. స్థూల బుద్ధి వాళ్ళు ఏం చూస్తారు? ఆవు నల్లటి ఆవా, తెల్లటి ఆవా, పొట్టి ఆవా, లావుగా ఉన్నదా, సన్నగా, ఇవి చూస్తారు. వివేకవంతులు అది పాలు వైపే వాళ్ళ దృష్టి ఉంటుంది. అంతే తప్ప మనం చూసాం అష్టావక్రులకి మిగతా పండితులకి తేడా చూసాం మనం. వాళ్ళంతా మనిషి యొక్క శారీరక రూపాన్ని చూస్తున్నారు, స్థూల శరీరాన్ని చూస్తున్నారు పండితులు, పై శాస్త్రాలు చదువుకున్న పండితులు. అష్టావక్రులు ఏం చెప్పారు? ఆ లోపల ప్రకాశిస్తున్నటువంటి చైతన్యాన్ని చూస్తున్నారు ఆయన. అందువలన ఈ చైతన్యం శుద్ధ చైతన్యమే, ఆకాశంగా మీరు ఉపమానంలో చేసుకుంటే శుద్ధ చైతన్యం ఎలా ఉంది ఇప్పుడు చూడండి. ఈ శరీరములో నేను అనే శుద్ధ చైతన్యం ఉంది. మొట్టమొదటి స్టెప్. చైతన్యము ఈ ఒక్క శరీరం, నా ఒక్క శరీరంకి పరిమితమా? కాదు. అన్ని ఉపాధులు అంటే అన్ని శరీరాల్లో కూడాను చైతన్యమే ఉంది. రెండవ స్టెప్. చైతన్యము అనేక శరీరాల్లో అనేక ప్రాణుల్లో ఉన్న చైతన్యము ఆకాశం వలె ఏకము. మన శరీరాలు అనేకము, చైతన్యము ఏకము. చూడండి, అనేక గదులు అనేకము, కానీ లోపల ఉన్న ఆకాశము ఏకము. అదేవిధంగా చైతన్యము శుద్ధ చైతన్యం ఎరుక. ఆ ఎరుక శరీరం లోపలే కాదు, శరీరములకు బయట కూడా ఉంది. ఏమన్నా మనము ఆకాశము మన గదిలోనే మాత్రమే కాదు, బయట కూడా ఉంది. అదే విధంగా శుద్ధ చైతన్య ఎరుక. మనము ఎరుక అంటే చాలా మందికి ఇంకా అలవాటు పడరు. మనం సినిమా పాటల్లో కూడా చెప్పి ఉన్నాం ఈ పాటికే. ఆ సుఖం వచ్చి మళ్ళీ దుఃఖం స్టార్ట్ అయ్యే మధ్యలో ఆ నిశ్చలమైనటువంటి నిశ్శబ్ద స్థితిని ఎరుక అంటారు. బాధే సౌఖ్యమనే భావన రానీవో, బాధే సౌఖ్యమనే భావన రానీవో, ఆ ఎరుకే నిశ్చలానందము బ్రహ్మానందము. శంకరాచార్య భజగోవిందులు అదే చెప్పారు. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం. నిశ్చలతత్వం అక్కడ ఉంది చూడండి. ఆ ఎరుకే నిశ్చలానందం. ఇక్కడ నిశ్చలానందం, ఆ ఎరుక నిశ్చలతత్వం. భజగోవిందున శంకర. కాబట్టి ఆ నిశ్చల తత్వములో ఉన్నటువంటి ఆ నిశ్శబ్ద స్థితి, దానిని ఎరుక. ఎరుకలో మీకు దుఃఖము లేదు, ఈ ప్రాపంచిక సుఖము లేదు. అంటే కేవలం ఎరుక, ఆనంద బ్రహ్మానంద స్థితి. ఆ చైతన్యము ఒక్క శరీరంలో కాకుండా అన్ని శరీరాల్లోనూ ఉంది. చైతన్యం ఏకము, శరీరములు అనేకము. అయితే శుద్ధ చైతన్య ఎరుక శరీరాల లోపలే కాదు, శరీరములకు బయట కూడా ఉంది. అంటే చైతన్యం శరీరం బయట లోపల మాత్రమే ఉందనుకుంటారా? అనుకుంటే తప్పు. ఎందుకు? మనకి గదిలో లోపల ఆకాశము బయట ఆకాశం ఉందనుకుంటే తప్పు. మరి ఏంటి నిజం? నిజానికి ఏమిటి నిజమంటే ఆకాశములో ఈ గదులు ఉన్నాయి, అది సత్యం. అంటే దాని ప్రకారంగా చూసుకుంటే నిజానికి శరీరం లోపల బయట అంటూ కాదు, శరీరములన్నీ చైతన్యములో ఉన్నాయి. ఇది అసలైనటువంటి తత్వం. మీరు జాగ్రత్తగా పట్టుకోవాలి. ఇది ఆకాశ ఉదాహరణ చాలా మంచి ఉదాహరణ బ్రహ్మ విద్య చెప్పడానికి. అందువలన
చైతన్యం అనేది శరీరం బయట లోపల మాత్రమే కాదు, వాస్తవానికి యథార్థంగా అన్ని ఆకారాల నామరూపాల జగత్తు, ఈ పాంచభౌతికమైనటువంటి పంచభూతాత్మమైన జగత్తు చైతన్యములోనే ఉంది. అంటే అన్ని శరీరాలకి ఈ చైతన్యమే స్థితి కారణము, స్థితిగా ఉంచుతుంది. మరి చైతన్యమే స్థితి కారణమైతే సృష్టి కారణం ఎవరు? చైతన్యమే. చూసారా, ఏదైతే సృష్టి స్థితి అవుతుందో అదే చివరికి లయం అవుతుంది, లయ కారణము. ఇప్పుడు చూడండి, ఒక మట్టితో కుండ చేశాం అంటే మట్టి అనేది కుండకి సృష్టి కారణము. కుండగా ఉండి మనం నీళ్ళు తీసుకుని వాడుతున్నాం, దానికి అంటే సృష్టి స్థితికి కారణం ఏమిటి? మట్టియే. కుండ పగిలింది, మళ్ళీ చూర్ణమైంది అంటే మళ్ళీ ఏమైంది? మట్టే. అంటే సృష్టి స్థితి లయ కారణము. ఈ విధంగా ఆకాశం ఎలాగైతే కుండ లోపల స్థితి, మరి కుండ లోపల ఉండడానికి సృష్టి, ఆ గదిలో ఉన్న ఆకాశము, కుండలో ఉన్న ఆకాశము, మహాకాశము, ఇవన్నిటి కూడా సృష్టి స్థితి లయ ఎలాగవుతుందో శుద్ధ చైతన్యం కూడా అదే విధంగా యావత్తు సృష్టి స్థితి లయ ఈ మూడింటికి కూడా శుద్ధ చైతన్యమే ఆధారం అని చెప్తున్నారు. అందుకే ప్రాతస్మరామి స్తోత్రంలో కూడా మనం చెప్పాం ఏంటి? యత్స్వప్న జాగర సుసుప్తి మవైతి నిత్యం తద్బ్రహ్మ నిష్కలమహం నచ భూత సంగః. అంటే కేవలము శుద్ధ చైతన్యమే ఈ పగటిపూట జాగ్రత్త అవస్థ అంతా దానిపైన ఆధారపడి ఉన్నది. స్వప్నంలోకి వెళ్ళాం, ఆ స్వప్నం కూడా శుద్ధ చైతన్యం అనే తెరపైనే జరుగుతున్నది. గాఢ నిద్రలోకి వెళ్ళాం, గాఢ నిద్రలో కూడా సంకల్పాలు వికల్పాలు ఆలోచన లేని స్థితి అంటే మనస్సు ఇంద్రియములు రెస్ట్లో ఉన్నాయి, విశ్రాంతిగా ఉన్నాయి. ఆ స్థితిని కూడా సాక్షిభూతంగా దర్శిస్తున్నటువంటి శుద్ధ చైతన్య ఎరుక ఉన్నది. ఈ విధంగా ఒక్కసారిగా మనం చూడండి, మీరు స్వప్నంలోకి వెళ్ళారనుకోండి, సపోజ్ స్వప్నంలో ఉన్నంత వరకు మీకు అది స్వప్నం అని తెలియదు. స్వప్నం ఉన్నంత వరకు మీకు స్వప్నం అనుకోరు. మనం చూసాంగా జనక మహారాజు ఎంత ఇబ్బంది పడ్డాడు. మొన్న ఉదాహరణ చెప్పాను. ఆయన మహారాజు అనుకోవట్లేదు, దగ్గరగా అనుకుంటున్నాడు, ఆకలి దాహం. సో ఈ విధంగా స్వప్నములో మనం ఉన్నంత వరకు అది నిజము వాస్తవం అనుకుంటాం. నేను స్వప్న శరీరంతో స్వప్న ప్రపంచంలో మమేకం అయిపోయాను. ఎలా? స్వప్నం అంటే ఏమిటి అంటే శుద్ధ చైతన్యము ఆత్మగా ఉన్న నేను నిద్రాశక్తి అనే ఒక నిద్రాశక్తి ఒక స్వప్నమును నిర్మించినది. సరే, ఒక క్రీడ అనుకుందాం, ఆట నిర్మించిన తర్వాత ఊరుకున్నదా? లేదు. ఆ స్వప్నంలో ప్రవేశించి మనం ప్రవేశించాం, మన స్వప్నం క్రియేట్ చేసాం, మనం ప్రవేశించాం. ప్రవేశించి ఏం చేశాము? స్వప్నములో ఒక వ్యక్తిని నేను అనే ఒక క్యారెక్టర్ తీసుకున్నాం. క్యారెక్టర్ తీసుకున్న తర్వాత ఏమైంది? అక్కడ జరుగుతున్నటువంటి రాగద్వేషాలు, కామక్రోధాలు, లోభ మోహ మద ఆశ్చర్యాలతో కూడిన ఆ వ్యవహారము, సుఖము దుఃఖము అన్నీ నాకే జరుగుతున్నాయి అనే ఒక భ్రమలో ఉంటాం స్వప్నంలో. పొరపాటున ఎవరైనా సరే వచ్చి అరే అబ్బే ఇది స్వప్నం అండి, మీరు స్వప్నం కాదు, మీరు వేరే ఉన్నారు సత్యం అన్నాం అనుకోండి, షటప్ అండ్ గెట్ అవుట్ అంటాం మనం. ఎందుకు? స్వప్నం అంత సత్యంగా భాషిస్తుంది మనకి స్వప్నంలో మనం ఉన్నంత వరకు. కానీ ఆ స్వప్నం నుంచి లేచిన మరుక్షణం స్వప్నం ఏమైందండి చెప్పండి? స్వప్నం మటు మాయమవుతుంది. అంటే
నాకేం తెలిసిందంటే స్వప్నం అనేది సత్యము కాదు. అది స్వప్నమును నేను ఉన్నట్లు అనే నాకు అనిపించింది తప్ప స్వప్నం నిజం కాదని తెలిసిపోతుంది. అందువలన ఈ మొత్తం స్వప్నానికి ఎవరు కర్త చెప్పండి? నిర్మాత ఎవరు? ప్రొడ్యూసర్ నేను ప్రొడ్యూసర్ని ఈ స్వప్నానికి. మొత్తం ప్రపంచము కూడా ఇదే విధంగా ఆత్మస్వరూపము మాయాశక్తి ద్వారా, అంటే మాయాశక్తి ద్వారా ఆత్మ ఈ ప్రపంచాన్ని క్రియేట్ చేసింది. ఇప్పుడు ఈ ప్రపంచములో నేను ఒక వ్యక్తిగా ఆల్రెడీ మమేకం చెందాను, ఐడెంటిఫై చేశాను. నేను పలాయన స్వామి. ఎప్పుడైతే నేను ఒకే వ్యక్తికి నేను మమేకం అయ్యానో, ఇక నాతో జరుగుతున్న వ్యవహారం అంతా యథార్థము, నిజము అనే భ్రమలో మనం ఉంటాము. ఎందుకు? మాయాశక్తి ద్వారా ఈ జగత్తు జాగ్రత్త ప్రపంచాన్ని క్రియేట్ చేసి అందులో ప్రవేశించి ఒక వ్యక్తిని నేను తాదాత్మ్యం చెందుతున్న నేను అని. అందువలన ఆ వ్యక్తి ద్వారా కలుగుతున్నటువంటి వ్యవహారం అంతా నాకే జరుగుతుంది అనే భ్రమలో ఉన్నాను. అందువలన స్వప్నం ఒకటి ఏంటి? ఎప్పుడైతే ఇంద్రియములు పని చేయకుండా మనస్సు ఒక్కటే కేవలము వాసనల ద్వారా, ఈ నిద్రాశక్తి ద్వారా స్వప్న ప్రపంచాన్ని క్రియేట్ చేస్తే, ఈ జాగ్రత్త అవస్థలో ఆత్మ మాయాశక్తి ద్వారా రెండో స్వప్నం క్రియేట్ చేస్తుంది. చూసారా? అది చిన్న స్వప్నము, ఇది దీర్ఘ స్వప్నం అన్నారు. అందుకే స్వామి శివానంద్ అంటారు, జగత్తు కల్పన. జగత్ అనేది ఒక కల్పన, జీవ అనేది ఇంకో కల్పన. జగత్ కల్పన, జీవ కల్పన, ఆదిశ కల్పన, దీర్ఘ స్వప్న అన్నారు. చూసారా? అంటే జగత్ అనే కల్పన, జీవ అనేది ఇంకో కల్పన, ఈ రెండు కలిపితే దీర్ఘ స్వప్నం అంటారు. అది లఘు స్వప్నం. మనం రాత్రిపూట నిద్రలో కన్నది లఘు చిన్న స్వప్నం అయితే, ఇది పెద్ద దీర్ఘ స్వప్నము. సో ఈ దీర్ఘ స్వప్నం, అందుకే ఉపనిషత్తులు ఏమంటాయంటే, మయ్యేవ సకలం జాతం మయి సర్వం ప్రతిష్ఠితం మయి సర్వం లయం యాతి తద్బ్రహ్మద్వయమస్మ్యహం. చూసారా? ఎలాగైతే మయ్యేవ సకలము జాతం, నేను నిద్రపోతున్నప్పుడు నా నుండే స్వప్నం పుట్టింది. మయ్యేవ సకలం జాతం, నా నుండే పుట్టింది. మయి సర్వం ప్రతిష్ఠితం, నాలోనే కొనసాగుతూ ఉంది. మయి సర్వం లయం యాతి, అంటే నేను మేల్కొన్నప్పుడు నాలోనే కలిసిపోయింది. ఇంతకీ నేనెవరు? అదే బ్రహ్మ, అహమస్మి, నేనే ఆ బ్రహ్మ అయి ఉన్నాను అంటున్నారు. అందువలన నాలోనే జగత్తు సృష్టి వచ్చింది, నాలోనే స్థితిగా ఉంది, నాలోనే లయం అవుతుంది. అంటే ఈ మూడింటికి ఎలాగైతే ఒక కెరటం ఉంది, కెరటం పుట్టింది ఇలాగా ఆ నీటి నుండి, ఆ డిస్టర్బెన్స్ నుండి కెరటం వచ్చింది. ఓ, ఆ కెరట సృష్టికర్త బ్రహ్మ. కెరటం కొంత సమయం ఇటు ఇటు కదులుతుంది కదా, అంటే ఆ స్థితిగా ఉన్నది కాబట్టి అప్పుడు విష్ణు దాన్ని రక్షిస్తున్నారు అంట. ఆ కెరటం కొంత సమయం అయిన తర్వాత మళ్ళీ సముద్రం నీటితోనే కలిసిపోతుంది. ఓకే, రుద్ర వచ్చి లయం చేశారు. చూసారా? బ్రహ్మ, విష్ణు, రుద్ర. ఆ విధంగా ఆత్మ సృష్టి చేసేటప్పుడు బ్రహ్మ అని, స్థితిగా ఉన్నప్పుడు విష్ణు అని, మళ్ళీ తనలోకి లయం చేసుకునేటప్పుడు రుద్ర అని పేర్లు పెట్టడం జరిగింది. అందువలన మనం పురాణాలలో చూసేటప్పుడు యథాతథంగా లిటరల్గా వారిని ముగ్గురు
జెంటిల్మెన్గా తయారు చేసి వారికి 3 శక్తులతో వివాహం చేసి వారి 3 లోకాల్లో పెట్టి వారి మధ్య పోటాపోటీ పెడుతూ ఎవరు డామినేషన్ గేమ్ అని రకరకాల కట్టు బొట్టు జుట్టులను పడిపోయి ఇదంతా పోటీగా మార్చేశాం ఈ రిలీజియన్ అంతా. కాబట్టి వాస్తవానికి దీనికి ఆధారంలో నెమ్మదిగా సూక్ష్మంగా మెట్టు 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 పైకి వెళ్తే అసలు సత్యం బోధపడుతుంది. అందువలన ఇక్కడ భగవాన్ ఏమంటున్నారు, భూత పృథగ్భావం ఏకస్తమను పశ్యతి. ఇక్కడ అనుపశ్యతి అనేది చాలా ఇంపార్టెంట్. ఎలా? మనకి శాస్త్ర దృష్టి కావాలి. శాస్త్ర దృష్టి అంటే శాస్త్రం యొక్క నేత్రం మనకు అవసరము. మనం 2 నేత్రములతో చూస్తున్నంత కూడా వికారము, మార్పులు, భిన్నమైన చిత్ర విచిత్రాలు చూస్తాం. కానీ ఏకస్థం అంటే ఒకే స్వరూపంగా శుద్ధ చైతన్య ఎరుకను దర్శించాలంటే అనుపశ్యతి. ఇంతకీ అనుపశ్యతి అంటే ఏంటి అంటే, మీరు ఎప్పుడైతే కర్మయోగము ద్వారా మీ అంతఃకరణ శుద్ధి అంటే మీలో ఉన్న మలినము మాలిన్యం పోగొట్టుకుంటారో, ఉపాసన అంటే ఈశ్వర ఉపాసన ధ్యానం ద్వారా మీలో ఒక ఏకాగ్రత, చిత్తం యొక్క విశాలత, ఎక్స్పాన్షన్ ఎప్పుడైతే కలుగుతుందో, విశ్వరూప దర్శనము, ఏకరూప దర్శనం వలన ఏకాగ్రత, విశ్వరూప దర్శనం వలన ఏకాగ్రత ప్లస్ చిత్తము యొక్క విశాలత, మనస్సు విశాల బ్రాడ్నెస్, ఇవి కలిగినప్పుడు ఈశ్వరుని యొక్క మీరు ఎప్పుడైతే ఆరాధనతో మీ పుణ్యం ఫలించినప్పుడు ఒక యథార్థమైనటువంటి గురువు అంటే ఆ శాస్త్రాన్ని పూర్తిగా సారం తీసి వంట బట్టించుకున్నటువంటి శ్రోత్రియ బ్రహ్మనిష్ట గురువు దగ్గర మీరు శ్రవణము చేస్తే, ఆ శ్రవణం తరువాత మీ సంశయాలన్నీ నివృత్తి చేసుకున్నటువంటి మననము ద్వారా నిరంతరము ఏ కార్యం చేస్తున్నా మీ దృష్టి అంతా కూడా ఆ ఆత్మయందు ఉంచి మీ కర్తవ్యాలు నిర్వర్తిస్తుంటే దాని నిధిధ్యాసనం అంటారు, ధ్యానం. ఈ 3 ద్వారా ఆ తత్వాన్ని ఎవరైతే ఒక్కసారి దర్శిస్తారో దాన్ని శాస్త్ర దృష్టి అంటారు. ఏంటది? శాస్త్ర దృష్టి. ఈ విధంగా ఈ శాస్త్ర దృష్టితో మీరు చూస్తే అప్పుడు మీకేమవుతుంది అంటే భూత పృథగ్భావం. ఇక్కడ భూత అంటే అనేక రకములైనటువంటి జీవులు, ప్రాణులు, వస్తువులు, వ్యవహారము అన్నీ కూడా భూత అంటారు. పృథగ్భావం, భావం అంటే అవి ఉన్నాయి, ఉనికి. ఏంటి? పృథక్ అంటే అనేకం అని అర్థం. చూడండి, అంటే ఎప్పుడైతే యావత్తు వ్యక్తమైనటువంటి ప్రపంచం అంతా అనేక వివిధ రూపాలుగా ఉన్నది, మాయా కల్పిత దేశకాల కలన వైచిత్ర్య చిత్రీకృతం అన్నారు. అంటే ఈ మాయాశక్తి ద్వారా ఆ దేశము కాలం అనేది క్రియేట్ చేసి అనేక విచిత్రాలు, ఏ ప్రాణులు కూడా చూడండి, సృష్టిలో 84 లక్షల జీవరాశులు ఉన్నాయంటారు. అంటే 84 లక్షల జీవరాశుల్లో మానవ జీవి ఒక్కటండి. అందువలన ఇంత వైవిధ్యం, అనేక రకములైనటువంటి ప్రాణులు, వస్తువులు అనేక ఉన్నాయి. వాటికి ఉనికి అంటే వస్తువులు, ప్రాణులు, వాటి ఆకారాలు, రూపాలు అన్నీ వేరు వేరు, ఏ ఒక్కదానికి ఒకటి సంబంధం లేదు. చూడండి, మన డిఎన్ఏ అంటే మన యొక్క వేలు ముద్రలు, మన యొక్క రెటీనా, ఐరిస్, మన యొక్క పుట్టుమచ్చలు, మన డిఎన్ఏ, అసలు ఎంత సిస్టమ్ చూడండి. ఏ ఒక్కరికి ఇద్దరికి సరిపోదు ప్రపంచ సృష్టిలో. అంత వైవిధ్యము, అంత భిన్నంగా ఉన్నప్పటికీ అన్నింట్లో కూడా ఒక్కటే సమానంగా ఆ పూసల వెనక దారం వెళ్తున్నట్టుగా ఒక్కటి శుద్ధ చైతన్యం అనేది ఏకస్థం. వీటన్నిటిలో కూడా ఒక్కటి ఉన్నది. ఏంటి? సర్వభూతస్థమాత్మానం. సర్వభూతస్థం అంటే అన్ని ప్రాణుల్లోనూ ఏకస్థం అనే ఆత్మ.
సర్వభూతాని చ ఆత్మని. ఎందుకు? అన్ని ప్రాణులు కూడా ఆత్మలోనే ఉన్నాయి. అన్ని ప్రాణుల్లో ఆత్మ ఉన్నది. అన్ని గదుల్లో ఆకాశం ఉన్నది. గదులన్నీ ఆకాశంలోనే ఉన్నాయి. ఇది తత్వం. అందువలన ఈ విధమైనటువంటి భూత పృథగ్భావం అంటే వివిధ రూపాలుగా ఉన్నటువంటి ప్రాణులు వస్తువుల యొక్క వివిధ రూపాలన్నీ కూడా ఏకస్థం, ఒకే శుద్ధ చైతన్యం అనే ఉనికిలో ఉన్నాయి, ఉనికి ద్వారా అని అనుపశ్యతి. ఎవరైతే గురు శాస్త్రము ద్వారా తెలుసుకుంటారో, దర్శిస్తారో. ఏంటది? తత ఏవచ విస్తారం. విస్తారం అంటే సృష్టికి కారణం. సృష్టి కారణం అంటే సకల సృష్టి అంతటికి ఆ యొక్క ఏదైతే చైతన్యమో ఉనికి అది సృష్టి అవుతుంది. దేని సృష్టి? వివిధ రూపాలైనటువంటి యావత్ ప్రపంచానికి సృష్టి కారణము. దేని నుంచి అయితే ఇవన్నీ వచ్చాయో తత ఏవ, అదే ఆత్మ నుండి, పరమాత్మ ఆత్మ ఎరుకు నుండి వచ్చాయి. అంటే నా నుండి సృష్టి వచ్చింది. ఇది అసలైన తత్వం. చూసారా? ఇవన్నీ కూడా దేని నుండి అయితే వచ్చాయో అదే ఆత్మ. ఆత్మ అంటే వ్యాపించి ఉన్నదని అర్థం. అదేవిధంగా అన్నిటికీ ఆధారంగా ఉన్నదని అర్థం. కాబట్టి ఆ ఆత్మ అంటే నేను. కాబట్టి నేనే సృష్టి కారణం. నేనంటే ఏ నేను? ఆధార్ కార్డులో ఉన్న నేనా? కాదు. ఆధార్ కార్డులోను, మీ అకౌంట్లోను, మీ పాస్బుక్, మీ పాస్పోర్ట్లో ఉన్న నేను కాదు. శుద్ధ చైతన్య ఎరుక యందు ఏమీ భిన్నమేమి లేవు. అందువలన నేనే సృష్టికి స్థితికి కారణం. అంటే ఎలాగైతే స్వప్న ప్రపంచం నా నుండే వచ్చి నాలో ఉంటూ నాలో కలిసిపోయిందో, యావత్ ప్రపంచం అంతా కూడా నా నుండే వచ్చి నాలోనే ఉంటూ నాలోనే లయమవుతుంది. చివరికి ఏం మిగులుతుంది? కేవలము శేషం. తదేకో వశిష్ట శివ కేవలోహం కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయనం బాలం ముకుందం మనసా స్మరామి. చూసారా? యావత్ సృష్టి అంతా ప్రళయంలో మునిగిపోయినప్పటికీ శేషంగా ఆ యొక్క ఆదిశేషం, దానిపైన ఆ యొక్క పరమాత్మ ఎలాగైతే ఒక్కటి మిగిలి ఉంటుందో ఆ యొక్క వటపత్రము, ఆ మర్రి చెట్టు అనే ఆ సంసార వృక్షం యొక్క పత్రము ఉందో అంత ప్రళయములో కూడా ఆ బాలముకుందం అనే పరమాత్మ ఒక్కటి శేషంగా ఉంటుంది. వితౌట్ సెకండ్, రెండోది లేనిది. అందువలన ఏకస్థం అంటే, ఏకస్థం అంటే స్థితి కారణం, విస్తారం అంటే సృష్టి కారణం అండి. మొత్తం విస్తరించి సృష్టి అంతా కూడా పరమాత్మ యందు ప్రకటమైంది. ఏకస్థం అన్నిటికీ ఈ యొక్క పూసలన్నీ కూడా దారంతోనే నిలిచి ఉన్నాయి అనే మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయివ 7వ అధ్యాయం చెప్పారు భగవాన్. ఆ విధంగా ఈ యొక్క ఏకస్థం అంటే స్థితి కారణము, విస్తారం అంటే సృష్టి కారణం, ఇక మిగిలింది ఏంటి? లయ కారణము. అంటే ఈ విధంగా సృష్టి స్థితి లయ నాలోనే. నాలోనంటే నేనేను ఆత్మ పరమాత్మ. आवो महादेव दर्शन दीजो तुम हो जगत के दाता। आवो महादुर्गा दर्शन दीजो तुम हो जगत के माता। तुम ही हो सरस्वती तुम ही हो लक्ष्मी तुम हो पार्वती रूपा। आवो महादेव दर्शन दीजो तुम हो जगत के दाता। तुम ही हो ब्रह्मा तुम ही हो विष्णु तुम हो शंकर रूपा। सृष्टि स्थिति लय स्वरूप तुम हो अनादि। చూసారా, అనాది
ఆది లేదు అంతం లేదు, కానీ సృష్టి స్థితి లయ అంటున్నాం. అంటే ఈ స్వప్నము, జాగ్రత్త, గాఢ నిద్ర అని ఏదైతే అంటున్నామో ఈ మూడు కూడా వచ్చిపోతున్నాయి. ఎవరి యందు వచ్చిపోతున్నాయి? నా యందు. ఇంతకీ నేనంటే ఎవరు? సుబ్బారావు, అప్పారావు, రామారావు కాదు. శుద్ధ చైతన్య చిదానంద రూప శివ. అందువలన ఈ విధంగా అంటే నా హృదయ లోతుల నుంచి నా శుద్ధ చైతన్యం నేనే యావత్తు సృష్టికి, సృష్టి స్థితి లయ కారణము. అందుకే మనకి ప్రాతస్మరణలు ఏం చెప్పారు? ప్రాతస్మరామి హృది సంస్ఫురదాత్మతత్వం సచ్చేత్ సుఖం పరమహంస గతిం తురీయం యత్స్వప్న జాగర సుసుప్తిమవైతి నిత్యం తద్బ్రహ్మ. అదే బ్రహ్మ. అంతే తప్ప ఈ భాగాలుగా ఉన్నటువంటి, ఈ పాంచభౌతికంగా ఉన్నటువంటి ఈ అవయవాలుగా ఉన్నది ఏమిటి కాదు. ఆ యొక్క సర్వవ్యాపకంగా, నిర్గుణంగా, నిర్వికారణంగా, అసంగంగా ఉన్నటువంటి ఆ చైతన్య ఎరుకయే బ్రహ్మ. అందువలన తదా అప్పుడు ఏమవుతుంది? అహం బ్రహ్మాస్మి అని డౌట్ ఉండదు, భయం ఉండదు. ఈ తత్వరహస్యం తెలుసుకోకుండా శివోహం శివోహం అని వెళ్ళామనుకుని బయట, అహం శివోహం, నేనే శివ, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, ఈ సినిమాల్లో సీరియల్లో చెప్పినట్టు మీరు అలాగ చెప్పారనుకోండి, చాలా ప్రమాదం. ఇది మన హృదయ లోతుల నుంచి, ఇది నా సత్యము, నేను ఈ యొక్క క్యారెక్టర్ కాస్ట్యూమ్ ధరించి ఈ వ్యవహారంలో దిగాను, ఈ కుటుంబంలో దిగాను, కొడుకుగా, భర్తగా, తండ్రిగా, తాతగా, అదేవిధంగా విద్యార్థిగా, అదేవిధంగా టీచర్గా, ప్రొఫెసర్గా, డాక్టర్, ఇంజనీర్గా, ఇవన్నీ కూడా పాత్రలు మారుతూ ఉన్నాయి. శుద్ధ చైతన్యం అనే నేను ఎరుక ఎల్లప్పుడూ మీ యొక్క భావనలో ఉండాలి. అయితే ఏమవుతుంది? బ్రహ్మ సంపద్యతే తదా అంటే అటువంటి జ్ఞానులు బ్రహ్మస్వరూపంలోనే ఉంటారు, అంటే బ్రహ్మను పొందుతారు అని అర్థం. అందువలన మనకి ఉపనిషత్తులు ఏం చెప్తున్నారు అంటే, మీరు ప్రతి రూపంలో కూడా, మారుతున్నటువంటి ప్రతి రూపంలో కూడా ఆ యొక్క మారని యొక్క సాక్ష్యం దర్శించండి అని చెప్తున్నది. అందువలన అభయం ప్రతిష్ట విందతే. భయం ఎప్పుడు వస్తుంది తెలుసండి? ద్వితీయాద్వై భయం భవతి. నాకంటే రెండవ వాడు ఉన్నాడు అనగానే మనకు భయం మొదలవుతుంది. అప్పుడే సృష్టి ఆరంభములో హిరణ్య గర్భ వ్యక్తమైనట్లు చెప్తారు ఉపనిషత్తులు. ఆయన చూస్తాడు, భయపడతాడు, అమ్మో భయం, ఒంటరి ఒంటరి భయం, ఏకాకి నరమతే, నాకు తోడు లేదు భయం అంటాడు. అప్పుడు ఒక్కసారి కూర్చొని ధ్యానం చేస్తాడు, మెడిటేషన్, కంటంప్లేషన్, నిధిధ్యాసనం. అవును, నాకంటే రెండోది లేదు కదా, నీ ఎవరిని చూసి భయపడాలి? దేనికి భయపడాలి? ఓ అభయం ప్రతిష్ట విందతే, నేను అభయ స్వరూపాన్ని, నాకు భయం ఏంటి, సిగ్గు లేకపోతే సరి అని వెంటనే ఆ అభయ స్థితిలోకి వెళ్ళిపోయాడు అనమాట. ఎలా? అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మ, రెండోదే లేదు ఇంకెక్కడ, నేను దేనికి భయపడాలి? అభయం పొందారు. ఈ విధంగా ఈ అభయ స్థితి పొందడాన్నే బ్రహ్మ పొందడము అంటారన్నమాట. ఈ విధంగా భగవాన్ ఏమంటున్నారంటే, ఎప్పుడైతే ఈ విస్తారం అంటే యావత్తు సృష్టి స్థితి లయ కారణమైన ఆత్మ అనేక ప్రాణులు, వస్తువులు యందు సమానంగా ఉందని ఎవరైతే గురువు శాస్త్రము ద్వారా తెలుసుకుంటారో, అనుభూతిలోకి తెచ్చుకుంటారో, అంటే అనుభూతి ఎప్పుడు వస్తుంది? మనకు మొట్టమొదటిసారిగా మన యోగ్యత తెచ్చుకోవాలి కర్మయోగం ద్వారా. ఉపాసన ద్వారా మీరు మరింత ఏకాగ్రత, ఆ యొక్క విశాలత పొందాలి. తర్వాత గురు శాస్త్రం ద్వారా మీరు విని ఆ సంశయాలు, సందేహాలు నివృత్తి చేసుకొని నిధిధ్యాసనం చేస్తుండాలి. పంచదార బెల్లం ఉన్నదని సంబరపడిపోకూడదు. టీ చేసాము, పంచదార ఉన్నది, సరే పంచదార వేసాము, గ్లాస్ అడుగు భాగంలో ఉన్నది, మీకు టీ ఇప్పటికీ చప్పగానే ఉంటుంది, దాన్ని స్పూన్తో కలపాలి. అందువలన జ్ఞానం, సమాచారం అంతా మన బ్రెయిన్ సెల్లో పెట్టుకున్నంత మాత్రాన మనమేదో ఇది మనము ఈ ఇంటర్వ్యూల్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్ చెప్పడము, తర్వాత కౌన్ బనేగా కరోడుపతి అలాంటి క్విజ్ల్లో పనికొస్తాయి తప్ప మీకేమీ ఉపయోగపడదు.
వాగ్వైఖరి శబ్దజరీ శాస్త్ర వ్యాఖ్యాన కౌశలం వైదుష్యాం విదుషాం తద్వత్ భుక్తియే నతు ముక్తయే అని శంకరాచార్య అన్నారు. అనేక సమాచారాలు చెప్పి అవధానులుగా ప్రవచనలుగా పెద్ద పెద్ద ఏదో మంచి క్వశ్చన్లు పెద్ద లాజిక్ గా పెద్ద వాళ్ళే ప్రకటించుకొని ఇంటర్వ్యూలు చెప్పి వాళ్ళందరూ ప్రకటించుకుంటారు. కానీ వాళ్ళందరూ కూడా భుక్తికే గాని అందులో ముక్తి లేదు అని శంకరాచార్య చెప్పారు. వీణాయా రూప సౌందర్యం తంత్రివాదన సౌష్ఠవం ప్రజారంజన మాత్రం తత్ భుక్తియే నతు ముక్తయే. పెద్ద వీణ తెచ్చారు, లేకపోతే సితార, లేకపోతే వీణ, ఏదో ఒకటి కీబోర్డ్, పెద్ద స్టేజ్ మీద డ్యాన్స్ చేసి మరీ వాయించేస్తున్నాడు, కింద మీద ఊగిపోయి ప్రజలందరూ క్లాప్స్ విజల్స్. 1 గంట పాటు ప్రోగ్రాం అయ్యింది. తర్వాత ఎవరైనా డబ్బులు ఇస్తారని వెతుక్కుంటాడు. తర్వాత ఎవరు పట్టించుకోరు ఆయనకి. అదేవిధంగా ఒక డ్రామాలో నేను రాజాదిరాజ రాజ మార్తాండ రాజగంభీర అనేసి ఒక రాజు క్యారెక్టర్ వేసినంత మాత్రాన డ్రామా అయిపోయిన తర్వాత రాజు అంటే ఒప్పుకుంటారా? ఎవరు ఒప్పుకోరు. కాబట్టి ఇవంతా కూడా గాంభీర్యత ప్రకటించుకోవడం, మేకపోతు గాంభీర్యం అంటారు దీన్ని. కాబట్టి సత్యాన్ని పట్టుకోవాలి. ఈ సత్యాన్ని పుచ్చితే మీరు ఏది తెలుసుకుంటే అదే అవుతారు. ఎందుకు? బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అన్నారనమాట. ఇప్పుడు కుండ నేను మట్టి అని తెలుసుకుంటే ఏమవుతుంది? మట్టి అవుతుంది. మళ్ళీ కుండ అవుతుందా? ఎందుకు కుండ అవుతుంది? మట్టి అయిపోయిందిగా. బంగారము ఆభరణము నేను బంగారము అని తెలుసుకుంటే బంగారు ఆభరణమే బంగారం అయిపోయింది. నేను చిదానంద స్వరూపం అని తెలుసుకుంటే నేనే శివ అవుతాను తప్ప ఇంక వేరే వాళ్ళు పక్కింటిలో అవుతారు. అలా ఉండదు. అందుకే అనాదిత్వా నిర్గుణత్వాత్ అనాదిత్వా నిర్గుణత్వాత్ అనాదిత్వా నిర్గుణత్వాత్ పరమాత్మాయమవ్యయః 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 శరీరస్థోపి కౌంతేయ శరీరస్థోపి కౌంతేయ శరీరస్థోపి కౌంతేయ న కరోతి న లిప్యతే న కరోతి న లిప్యతే న కరోతి న లిప్యతే అనాదిత్వా నిర్గుణత్వాత్ పరమాత్మాయమవ్యయః అనాదిత్వా నిర్గుణత్వాత్ పరమాత్మాయమవ్యయః అనాదిత్వా నిర్గుణత్వాత్ పరమాత్మాయమవ్యయః శరీరస్థోపి కౌంతేయ న కరోతి న లిప్యతే శరీరస్థోపి కౌంతేయ న కరోతి న లిప్యతే శరీరస్థోపి కౌంతేయ న కరోతి న లిప్యతే. ఉత్తమం. అనాదిత్వాత్ నిర్గుణత్వాత్ పరమాత్మ అయం పరమాత్మ అవ్యయః. చూసారా? ఎందువలన అవ్యయమైంది? అనాది, దానికి ఆది లేదు అంతం లేదు. నిర్గుణత్వం, దానికి ఎటువంటి గుణములు విశేషణం లేవు. కాబట్టి అయం పరమాత్మ అవ్యయః అంటే నాశనం లేనిది అని అర్థం. సో ఈ తత్వం గురించి మరింత చెప్తూ దీని యొక్క ప్రయోజనం అంటే మనకి ఈ తత్వం తెలుసుకోవడం వలన కలిగే ప్రయోజనం ఇంపార్టెంట్. లేకపోతే ప్రయోజనం లేకుండా మనం ఏది చెయ్యము. ఎంత మందబుద్ధులైనా ప్రయోజనం లేకుండా ఏమి చేయరు. కాబట్టి వివేకవంతులైనటువంటి మీరు ఎందుకు చేస్తారు? కాబట్టి ఆ ప్రయోజనాన్ని ఇంకా రేపు కొనసాగిస్తున్నారు భగవాన్ శ్రీకృష్ణ. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.